హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్టిఫికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి స్టేటస్ని మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా చూసుకోవాలి అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో తెలంగాణ మీ సేవ అని చెప్పేసి మీరైతే సెర్చ్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి వెబ్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చినటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఈ విధంగా ఉంది కదా. ఇలా కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి మనకి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు అప్లికేషన్ చేసినప్పుడు మీకైతే ఒక ట్రాన్సాక్షన్ ఐడి అయితే వచ్చింది కదా. అక్కడ నేను మీకు ముందు వీడియోలో కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ బాక్స్లో ఆ యొక్క ట్రాన్సాక్షన్ ఐడిని ఎంటర్ చేయండి. ఇక్కడ నేనైతే ఈ యొక్క ఐడిని ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనేటటువంటి సింబల్ ఉంది. దీనిపైన మీరు వన్స్ క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేయమని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని బాక్స్లో ఇవ్వండి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. దీనిపైన వన్స్ మీరు క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సెర్చ్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మనకి సంబంధించినటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే ట్రాన్సాక్షన్ ఐడి, అప్లికేషన్ నెంబర్, నేమ్, సర్వీస్ నేమ్, తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ మనం అప్లికేషన్ అయితే చేసుకున్నాం. ఇక్కడ 40 రూపాయలు కూడా పే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే స్టేటస్ దగ్గర కనుక చూసుకున్నట్టయితే నాట్ వ్యూడ్, ఇంకా దీనిపైన ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. సో ఇక్కడ మీ యొక్క స్టేటస్ అనేది అప్రూవ్ అయినట్లయితే ఇక్కడ నుండి మీరు ఈ యొక్క ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ని కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్రూవ్డ్ అండ్ రిజెక్టెడ్ డేట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 30వ తారీఖు 7వ నెల 2026 అని చెప్పేసి కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ అయితే అప్రూవ్ అయినట్టయితే మనం సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుండి ప్రింట్ అనేటటువంటి ఆప్షన్ ద్వారా ప్రింట్ కూడా మనం తీసుకునేటటువంటి అవకాశం అయితే మనం కలిగి ఉన్నాం. సో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ అప్లికేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్టిఫికెట్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది యూజ్ఫుల్ టాపిక్, మరో 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారు అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.